హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ వీడియోలో నేను మన ఇంట్లో ఉండే లైనింగ్ క్లాత్తో కావచ్చు ఆన్ ఏ క్లాత్తో అయినా సరే బ్యూటిఫుల్గా ఉండే హెయిర్ బ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో ప్రతి లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. డెఫినెట్గా చూడండి ఎండ్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ క్లాత్ని అయినా తీసుకున్నా పర్వాలేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఏ క్లాత్తో అయితే హెయిర్ బ్యాండ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ క్లాత్ని తీసుకొని ఒక టేప్తో కొలుచుకుంటూ మార్క్ చేసుకోవాలి. క్లాత్ లెంత్ వచ్చేసి 20 ఇంచ్ తీసుకోవాలి అండ్ విడ్త్ వచ్చేసి 4 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నేను 20 ఇంచ్ నాకు వీడియోలో చూపించడానికి వీలు లేదు కాబట్టి నేను క్లాత్ని ఫోల్డ్ చేసుకొని 10 ఇంచ్ తీసుకున్నాను. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా మార్క్ చేసుకునేసాక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. నాకు విడ్త్ వచ్చేసి కరెక్ట్గా 4 ఇంచెసే ఉంది కాబట్టి నేను అక్కడ ఏం కట్ చేసుకోవట్లేదు. లెంత్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకునేసాక క్లాత్ని రివర్స్ చేసుకొని మనం మిషన్ పైన ఒకే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా మిషన్ లేదు అనుకుంటే మీరు సూది దారంతో కూడా ఈ క్లాత్ని కుట్టుకునేసేయచ్చు. క్లాత్ని స్టిచ్ చేసుకునేసాక ఒక పిన్ తీసుకొని మనం పిన్ని క్లాత్కి అటాచ్ చేసుకొని ఇప్పుడు మనం ఆ క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ విధంగా చేస్తే ఈజీగా మన క్లాత్ అనేది రివర్స్ అయిపోతుంది. బయట మార్కెట్లో చూస్తే హెయిర్ బ్యాండ్స్ కాస్ట్ అనేవి చాలా అయితే ఎక్కువ ఉన్నాయి కదా. ఇక మీరు ఆ హెయిర్ బ్యాండ్స్ అనేవి అస్సలు కొనాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే చాలా ఈజీగా మీరే హెయిర్ బ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుంటారు. నెక్స్ట్ ఒక ఎలాస్టిక్ని తీసుకొని 8 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ అనేది ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇక ఒక సేఫ్టీ పిన్ని ఎలాస్టిక్కి గుచ్చేసి మనం ఇప్పుడు ఆ ఎలాస్టిక్ని అయితే ఈ క్లాత్ లోపలికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఎలాస్టిక్ వచ్చేసి 1 మీటర్ 10 రూపీస్ అలా ఉంటుంది. మనం 1 మీటర్తో 4 హెయిర్ బ్యాండ్స్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి మీరే ఆలోచించండి. ఒక 10 రూపీస్కి మనకి మార్కెట్లో ఎన్ని హెయిర్ బ్యాండ్స్ వస్తాయి? మహా అయితే ఒక హెయిర్ బ్యాండ్ అయితే వస్తుంది. అండ్ మనం ఎంతో శ్రమ పెట్టి ఈ హెయిర్ బ్యాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫటాఫట్ ఒక 2 నిమిషాల్లోనే మనం ఒక హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకునేసాక మనం ఇప్పుడు ఆ ఎలాస్టిక్ 2 ఎడ్జెస్ని కలిపి 3 అయితే వేసేసుకోవాలి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే మనం చాలా ఆశపడుతూ ఉంటాం కదా, ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ అలా వేసుకోవాలి అని చెప్పేసి. బట్ అంత కాస్ట్ పెట్టి మనం కొనాలంటే ప్రతి డ్రెస్కి కొనలేం కదా. సో ఈ విధంగా చేసుకోండి. మన ఇంట్లో ఉండే క్లాత్తోని ఈజీగా మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా టైట్గా ముడి వేసిన దాన్ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ హెయిర్ బ్యాండ్ లోపలికి అయితే పోనిచ్చేసేయాలి, అంటే బయటకి కనిపించకుండా. ఇక మధ్యలో ఈ గ్యాప్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం జస్ట్ సూది దారంతో ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ని అయితే రెడీ చేసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇలా బయటికి కనిపించే క్లాత్ని కొంచెం కొంచెంగా లోపలికి క్లోజ్ చేసుకుంటూ మన సూజీ దారంతో కుట్టేయడమే. మీకు వన్స్ సూజీ దారంతో కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఎలా మనకి కనిపించకుండా నీట్గా కుట్టుకోవాలి అని చెప్పేసి. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం హెయిర్ బ్యాండ్స్ అనేది 2 మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో వీడియోని ఒక లైక్ కూడా కొట్టేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అన్నమాట ఇది.
అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఈ హెయిర్ బ్యాండ్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తాయి. చూడండి, నేను 5 టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ని అయితే చేశాను. కలర్స్వి చాలా బాగున్నాయి కదా. ఎగ్జాక్ట్గా మీరు ఈ కొలతలతో చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అవుతుంది. అండ్ మీరు కొంచెం ఎక్కువ కొలతలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యేవి స్క్రంచెస్ కదా, హ్యాండ్కి వేసుకుంటూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా. అవి కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో అయితే అవి 200 to 300 అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఇలా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ సూపర్ వీడియో అయితే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.